నా నుంచి ఎక్కువ రోజులు నువ్వు తప్పించుకోలేవు ఊర్మిళ. నీకు దక్కనిది ఎవరికి దక్కకూడదా? అందుకని ఇన్ని దారుణాలు చేస్తావంటే? బంగారం లాంటి నా అల్లుడిని జైలు పాలు చేశావు, నా బిడ్డని రోడ్డు పాలు చేశావు. నువ్వు బతకూడదే, బతకూడదు. ఆ ఊర్మిళ మాటలు నమ్మద్దు, అదో మోసగత్తే. నా మాట వినండి, ఆ ఊర్మిళ మాటలు నమ్మద్దు, అదో మోసగత్తే. हमारा घर को आके हमारे बेटे को मारते और एक बार इधर आए तो मार डालूंगा. जाओ जा. क्या समझ रहा हूँ ना? अपना घर को आके हुशारियां कर रहे. దాంతో చేరి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తున్నారా? నా ఉసిరు తగిలి మీరు సర్వనాశనం అయిపోతారు. నా బిడ్డని ఏడిపించిన మీరు బాగుపడరా? బాగుపడరు, పురుగులు పడి చేస్తారు. మట్టి కొట్టుకుపోతారా? మట్టి కొట్టుకుపోతారు. ఈ పాపం ఈ జన్మలోనే కాదు, తరతరాలు మిమ్మల్ని ఏడిపిస్తూనే ఉంటుంది. చూస్తూ ఉండండి ఎలాంటి శిక్ష వేస్తాడో ఆ భగవంతుడు. ఆ భగవంతుడు మిమ్మల్ని వదిలిపెట్టడురా, వదిలిపెట్టడు. అంతకంతా అనుభవిస్తారు. అల్లా బాగా దెబ్బలు తగిలినాయి. చలో ఆసుపత్రికి తీసుకుపోదాం. వద్దు, హాస్పిటల్ కంటే లేనిపోని న్యూసెన్స్. ఏమీ కాదమ్మా, మేమున్నాం కదా. చూడు దెబ్బలు ఎలా తగిలాయో. బేగా ఉఠాओ. उठो बेटी, जल्दी जाके ऑटो को बुलाओ. अभी लेके आ तो. బావా, అమ్మేది? అత్తయ్య, నేను గమనించలేదు సావిత్రి. ఎక్కడికెళ్ళుంటుంది? అమ్మా, అమ్మా, ఇంట్లో లేదు బావా. ఏ కూరగాయలకో పాలకో బయటికి వెళ్ళుంటుందిలే సావిత్రి. అదిగో వచ్చేసింది. అమ్మా, ఇంట్లోనే ఉన్నావు కదా, ఇంతలో ఎక్కడికెళ్ళావు? పక్కింటి వాళ్ళని పలకరించి వస్తున్నానమ్మా. అమ్మా, ఆ నెత్తురేంటి? నెత్తురా? ఓ ఇదా, లిఫ్ట్ డోర్ తగిలిందమ్మా. అలా ఎలా తగిలిందత్త? చూసుకోకుండా తగిలిందిలేరా. ఎంత చూసుకోలేకపోయినా అలా ఎలా తగిలిందమ్మా? అసలు నువ్వు బయటకు ఎందుకెళ్ళావు? వెళ్ళాలనిపించింది, వెళ్ళాను. చిన్న దెబ్బేగా, పసుపు రాసుకుంటే అదే తగ్గిపోతుందిలే. అమ్మా, అమ్మేంటి బావా అదలా ఉంది? నాకు అదే అర్థం కావడం లేదు. మనిషి కాస్త కంగారుగా ఉంది కదా. ఏమై ఉంటుంది? ఎవరు కావాలి సార్? ఇక్కడ జానకంటే ఎవరు? మా అమ్మగారే. ఎందుకు సార్? లోపల ఉందా? ఉన్నారు సార్. ఎందుకు? మర్డర్ అటెంప్ట్ చేసింది.
కానిస్టేబుల్స్ వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురండి ఆవిడ్ని. సార్ మీరేదో పొరపాటు పడుతున్నారు. మా అత్తయ్య మర్డర్ అటెంప్ట్ చేయడం ఏంటి సార్? అవును సార్, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆవిడలాంటిది కాదు. అలాంటిదో కాదో వెళ్ళి హాస్పిటల్లో చూడండి. ఒక అమ్మాయి ఒళ్లంతా గాయాలతో హాస్పిటల్లో పడుంది. ఎవరు సార్ అమ్మాయి? బస్తీలో ఉండే ఒక పేదింటి అమ్మాయి. పేరు కాజా మున్నీసా బేగం. కానిస్టేబుల్స్ తీసుకెళ్లి బండెక్కించండి. సార్ సార్ కావాలంటే నన్ను తీసుకెళ్ళండి. మా అత్తయ్యను వదిలేండి సార్. కేసు పెట్టింది ఆమె మీద, మీ మీద కాదు. మీరు పదండి. సార్ ప్లీజ్ సార్, మా అమ్మ అమాయకురాలు సార్. ఏదో పొరపాటు జరుగుంటుంది. మేము మా అమ్మని స్టేషన్ కి తీసుకొచ్చి మాట్లాడతాం. ఇలా అరెస్ట్ చేసి తీసుకెళ్లదు సార్. ప్లీజ్ సార్. మర్యాదగా అడ్డం తప్పుకుంటారా లేదంటే మిమ్మల్ని తీసుకెళ్ళమంటారా? తప్పుకోండి ప్లీజ్ సార్. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. ప్లీజ్ సార్. అమ్మా సార్ మీరు చెప్పేది సార్, వినండి ప్లీజ్ సార్. సార్. మా అత్తయ్యను దయచేసి నా వదిలేండి మాట సార్. వినండి. సార్ సార్ సార్, ప్లీజ్ ప్లీజ్. సార్. సార్ సార్ తప్పుకోవయ్యా. సార్, చెప్పేది సార్, వినండి ప్లీజ్ సార్. సార్. సార్ మా దయచేసి అత్తయ్యకి నా మాట తెలియదు సార్. వినండి. మా అత్తయ్యను వదిలేండి సార్. ప్లీజ్ సార్. సార్, మా ప్లీజ్ అత్తయ్యను సార్. వదిలేండి సార్. సార్, సార్ సార్ ప్లీజ్ సార్ సార్. ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోండి. మళ్ళీ మరి కాదు. సార్. సార్, సార్. సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ ఆగండి. సార్. సావిత్రి బావా, అమ్మ. సార్, ఏంటమ్మా ఏంటి అలా కంగారుకున్నావు? ఏమైంది? మా అమ్మని పోలీసులు అరెస్ట్ చేశారు సార్. మీ అమ్మగారినా? ఎందుకు? అత్తయ్య మాకెవరికి తెలియకుండా ఊర్మిళ అమ్మా నాన్నగా నటించిన వాళ్ళ ఇంటికెళ్ళి ఊర్మిళని చావుగొట్టిందండి సార్. ఇప్పుడు వాళ్ళు మా ఇంటికి వచ్చి ఊర్మిళని కొట్టింది అని కేసు పెట్టారంట. పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేసి తీసుకుపోయారు సార్. సర్లే అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఆ ఏరియా ఎస్ఐ శ్రీనివాసరావు నాకు బాగా తెలిసిన అతనే. ఉండు, నేను మాట్లాడతాను. హలో నేను నార్సింగ్ ఎస్ఐ వినోద్ని మాట్లాడుతున్నాను. సార్, నమస్తే. నమస్తే. ఏంటి సార్ చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు? చిన్న పని మీద ఫోన్ చేశాను. సావిత్రి అనే అమ్మాయి వాళ్ళ మదర్ని అరెస్ట్ చేశారంట. మీరు అడిగేది ఒక పెద్ద ఆవిడ ఒక అమ్మాయి మీద అటెండ్ మర్డర్ చేసిన కేసా? అవును, ఆమె గురించి లోపల ఇంట్రాగేషన్ జరుగుతుంది సార్. ఎస్ఐ గారు లోపలే ఉన్నారు. ఇంట్రాగేషన్ జరుగుతుందా? సరే, నేను వచ్చి మాట్లాడతానులే. సార్, ఇంట్రోగేషన్ అంటే అమ్మ మీద చేయి చేసుకుంటారేమో సార్. లేడీస్ మీద అంత త్వరగా చేయి చేసుకోరు. ఇంట్రాగేషన్ జరుగుతుంది కాబట్టి ఫోన్లో మాట్లాడటం కుదరదు. నేరుగా వెళ్ళి మాట్లాడదాం, పదండి. నీ పేరేంటి? జానకి. ఏ ఊరు? ఘంటసాల సార్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కూతుర్ని ఇక్కడ అబ్బాయికిచ్చి పెళ్లి చేశాం. అది కష్టాల్లో ఉంటే దానికి తోడుగా ఉండాలని వచ్చాను. మీ అమ్మాయికి తోడుగా ఉండాలని వచ్చిందానివి ఆ అమ్మాయి ఇంటికెళ్ళి ఎందుకు కొట్టావు? నా కూతురి కష్టాలకి కారణం అదే సార్. హాయిగా భర్తతో కాపురం చేసుకుంటూ ఉండాల్సిన నా కూతురు ఈ రోజు కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతోంది. అలా తిరుగుతుంది అంటే ఒకటి తప్పు చేస్తే తిరగాలి, లేదా ఎదుటి వాళ్ళ తప్పుకి నష్టపోతే తిరగాలి. మరి నీ కూతురు ఎందుకు తిరుగుతుంది? నా కూతురు నష్టపోయింది కాబట్టి తిరుగుతుంది. ఆ నష్టం చేసింది ఇప్పుడు నా చేతిలో తన్నులు తిందే అదే సార్. దాని పేరు ఊర్మిళ. మీ నుంచి కోర్టు నుంచి తప్పించుకోవడానికే మున్నీసా బేగం అని పేరు మార్చుకుని నాటకాలాడుతుంది. ఊర్మిళ?
తన పేరు కాజా మున్నీసా బేగం అని వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తున్నారు. అదెలా నటిస్తుంది సార్? మరి వాళ్ళ అమ్మా నాన్న? వాళ్ళు నటిస్తున్నారు. అసలు వాళ్ళు ఒకరికొకరు ఏమీ కారు. డబ్బు కాసపడో ఆ ఊర్మిళకి భయపడో వాళ్ళు దాన్ని వాళ్ళ కూతురని చెప్పుకుంటున్నారు. వాళ్ళు నటిస్తున్నారా నిజం చెప్తున్నారా అని తేల్చడానికి మేమున్నాం. మీరు వెళ్ళి ఆ అమ్మాయి మీద దాడి చేసి కొట్టారంట, నిజమేనా? కొట్టడం కాదు సార్, వాళ్ళు ఆపకపోయుంటే దాని పీక పిసికి చంపేసేదాన్ని. అంటే మీరు ఆ అమ్మాయిని కొట్టానని ఒప్పుకుంటున్నట్లే కదా? కొట్టాను సార్. నా బిడ్డ కష్టాలు చూసి గుండె తరుక్కుపోతుంటే తట్టుకోలేకపోయాను, అందుకే కొట్టాను. అసలు అలాంటిది బతకూడదు సార్. అది బతుకుంటే నా కూతుర్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఒక్కసారి నన్నొక్కసారి వదిలిపెట్టండి సార్. ఎలాగూ దాని పుణ్యమా అంటూ పోలీస్ స్టేషన్ దాకా వచ్చాను. చంపేసి హాయిగా జైలుకెళ్ళిపోతాను. అంటే ఇప్పుడు చేసింది తప్పు అని మీరు ఫీల్ అవ్వట్లేదన్నమాట? తప్పే ఉంది సార్. బిడ్డ జోలికెళ్తే 10 మంది అసహించుకునే పంది కూడా మీద పడి రక్కుతుంది. మనిషిని సార్. నా బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తుంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? అందుకే కొట్టాను. నువ్వు చేసిన దాన్ని కొట్టడం అనరు, అటెంప్ట్ మర్డర్ అంటారు. తనే కొట్టాను అని ఒప్పుకుంది కదా, మిగిలిన డీటెయిల్స్ కూడా తీసుకుని కేసు ఫైల్ చేయండి. ఎస్ సార్. చట్టాన్ని ఎవరికి వాళ్ళు చేతుల్లోకి తీసుకుంటే మేముండేది దేనికి? ఆ? హలో, నేను 1 టౌన్ ఎస్ఐ శ్రీనివాసరావుని మాట్లాడుతున్నాను. ఆ కేసు గురించి వివరాలు ఏమైనాయి? కొంచెం అర్జెంటుగా ఫైల్స్ పంపించండి. హాయ్ సార్. హాయ్ సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోమ్మా. మీరు అరెస్ట్ చేసింది మనకు తెలిసిన వాళ్ళనే. ఆవిడ వీళ్ళ అమ్మగారు. నమస్తే సార్. నమస్తే. వీళ్ళ అమ్మగారు ఆ అమ్మాయి మీద చాలా దారుణంగా అటాక్ చేసింది సార్. తీవ్రంగా గాయాలయ్యాయి. మా అమ్మ చాలా మంచిది సార్. చిన్నప్పటి నుంచి కన్న కూతుర్ని నా మీద చేయి చేసుకునేది కాదు. అలాంటిది ఒకరి మీద దాడి చేసి కొట్టింది అంటే ఎందుకు అలా చేసిందో ఆలోచించండి సార్. చూడమ్మా, మీ అమ్మగారు కొట్టారని వాళ్ళు కేసు పెట్టారు. కొట్టిందా లేదా అనేది తేల్చడం వరకే మా డ్యూటీ. ఎందుకు కొట్టింది అనేది కోర్టులో చెప్పుకోవాలి. సావిత్రి, నువ్వు ఉండు, నేను మాట్లాడతానుగా. పెద్దావిడ కదా, కూతురికి అన్యాయం చేస్తుందన్న బాధలో వెళ్లి కొట్టినట్టుంది. నిజానికి ఆమె అక్కడికి వెళ్లిన విషయం కూడా వీళ్ళకి తెలీదు. నిజమే సార్. ఆమె నేనే కొట్టానని ఒప్పుకుంటుంది కూడా. పైగా ఒకసారి వదలండి చంపేసొస్తానంటుంది. ఆమె మాట్లాడే విధానం చూస్తుంటే వదిలేస్తే నిజంగానే చంపేస్తుందేమో అనిపిస్తుంది. అందుకే డీటెయిల్స్ తీసుకుని కేసు ఫైల్ చేయమని చెప్పాను. సార్, ఆ పని మాత్రం చేయదు సార్. నా కోసం మా అమ్మ జైలు పాలు కావటం నేను తట్టుకోలేను సార్. నేను తట్టుకోలేను. సావిత్రి, ఊరుకో. సార్తో నేను మాట్లాడతానుగా. నువ్వెళ్ళి మీ అమ్మగారిని పలకరించిరాపో. సార్, ఒక్కసారి వాళ్ళ అమ్మగారితో మాట్లాడనివ్వండి. ఓకే. కళ్యాణి, సార్. ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడినివ్వు. అలాగే సార్, రండి. వెళ్ళమ్మా. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. నాకొకటి అర్థం కావట్లేదు సార్. మున్నీసా బేగం అనే అమ్మాయిని కొట్టి తను ఊర్మిళ అంటోందేంటి? అదో పెద్ద కథలేండి. చెప్పినా ఇప్పుడు మీకు అర్థం కాదు. సార్, మా అత్తయ్య మీద కేసు పెట్టకండి సార్. ఇప్పటికే జైల్లో ఉన్న భర్తను విడిపించుకోలేక నానా బాధలు పడుతుంది మా సావిత్రి. మా అత్తయ్య కూడా జైలు పాలైతే సావిత్రి తట్టుకోలేదు. మీరు ఆ అమ్మాయికి బావవుతారులేండి. తను అన్నట్టు ఆ అమ్మాయి చాలా బాధల్లో ఉంది. వాళ్ళ అమ్మగారిని కేసు లేకుండా వదిలేయడానికి ఛాన్సులేమన్నా ఉన్నాయా? మీరు స్టేషన్ వరకు వచ్చారంటేనే నేను అర్థం చేసుకోగలను సార్.
నా చేతిలో కూడా ఏమీ లేదు. ఆవిడ అటాక్ చేసినట్లు చుట్టుపక్కల వాళ్ళ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి పేరెంట్స్ వచ్చి కేసు పెట్టారు. అక్కడ ఆ అమ్మాయి గాయాలై ఉన్నాయి. పైగా నేనే కొట్టానని ఆమె ఒప్పుకుంటుంది. అందుకే కేసు కూడా ఫైల్ చేయమన్నాను. ఏదన్నా ఫేవర్ చేద్దామన్నా ఎలాంటి సోర్సెస్ లేవు సార్. ఐఎమ్ సారీ. ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా చేసావు? ఏం చేశాను? చెయ్యాలనుకున్నది చేయలేకపోయానుగా. అసలు ఈ గొడవలన్నీ నీకెందుకమ్మా? నువ్వు వాళ్ళింటికి ఎందుకు వెళ్ళావు? మరెన్ని రోజులు ఓచుకోమంటావే? ఎన్ని రోజులు నీ కష్టం చూసి కన్నీళ్లు కారుస్తూ బతకమంటావు? నాకు కష్టమని ఇలా చేసావా? ఆయన అలా చచ్చేలా కొట్టడం ఏంటమ్మా? చావాలనే కొట్టాను. దాని అదృష్టం బావుండి బతికి బయటపడింది. అయినా ఎందుకిలా చేశావని అడుగుతావేంటమ్మా? నువ్వు అడగాల్సిందే అది కాదు, ఎందుకు చంపలేదు అని అడగాలి. చంపి ఏం చేద్దామని? ఇలాగే శాశ్వతంగా జైల్లో కూర్చుంటావా? కూర్చుంటే మాత్రం నష్టమే ఉంది. నీ జీవితం బాగుపడుతుంది కదా. ఉన్న సమస్యలు చాలవని ఎందుకమ్మా నీకు పనులు? ఎందుకు ఎందుకు అనుకోబట్టే అదలా బరి తెగిస్తోంది. అలాంటిది బతకూడదమ్మా. అయ్యో, నీకెందుకు నా బాధ అర్థం కావటం లేదు. మనం ఆవేశపడితే మనకే నష్టం. అందుకే కదమ్మా మౌనంగా ఉండమంది. ఎన్నాళ్ళుంటావ్? నీ మౌనాన్ని అది చేతకంతనం అనుకుంటుంది. అదేదో అనుకుంటుందని తొందరపడితే ఆ ఊర్మిళని ఇప్పటికీ ఏం చేయలేవు. అదనేదే లేకపోతే సమస్య ఉంటుంది. నువ్వు 100 చెప్పు, నేను చేసింది తప్పు కాదు. దాన్ని ఒట్టి దెబ్బలతో వదిలేసి రావటం అది నేను చేసిన పెద్ద తప్పు. ఎంతకాలమే? పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు దాకా దాని ఇష్టానికి అది చేస్తూనే ఉంది. కానీ మనం ఏమి చేయలేకపోతున్నాగా. నీతి న్యాయం అంటూ ఆలోచిస్తే ఆ న్యాయమే నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకోపో అని వీధుల్లోకి వదిలేసింది. అది బతికుండగా నిన్ను నీ భర్తని కలవనివ్వదు. అది దారి తప్పిందని మనము అదే దారిలో పోతే దానికి మనకి తేడా ఏముందమ్మా? గెలవటం అంటే ప్రాణాలు తీయటం కాదు. అధర్మాన్ని కూడా ధర్మంగా గెలిస్తేనే గెలుపు. దాన్ని చంపి నువ్వు జైల్లో ఉంటే నా భర్త బయటకొచ్చినా అది నాకు ఆనందం ఎలా అవుతుందమ్మా? ఈ మంచితనంతో దాన్ని గెలవలేవు. ముల్లుని ముల్లుతోనే తీయాలి. భగవంతుడా, నీకెలా చెప్తే అర్థమవుతుందమ్మా? నువ్విలా మాట్లాడుతుంటే నేను ఎలా బయటకు తీసుకురావాలి? నా భర్త నేను బయటకు తీసుకురావాలి అంటే ఇది కాదమ్మా దారి. నా కష్టమేదో నేను పడి ఆయన బయటకు తెచ్చుకుంటాను. నా దారికి మీరు అడ్డుపడకుండా ఉండండి చాలు. మేడం, సారిక వచ్చేయమంటున్నారు. నాకు దేవుడు పెట్టే పరీక్షలు చాలమ్మా, మీరు కూడా పెట్టకండి.
చూస్తుంటే బాధగా ఉంది సార్. నాకు బాధగానే ఉందమ్మా, కానీ ఏం చేయలేని పరిస్థితి. విన్నావుగా, మీ అమ్మగారే ఊర్మిళని నేనే స్వయంగా కొట్టానని ఒప్పుకున్నారట. దానికి చుట్టుపక్కల వాళ్ళు చూసినట్టు సాక్ష్యాలున్నాయి. ఊర్మిళ ఒంటి మీద గాయాలున్నాయి. సో కేసు చాలా బలంగా ఉంది, మేనేజ్ చేయటం కష్టం. అత్తయ్య ఏదో ఆవేశంలో తప్పు చేసింది సార్. ఎలాగైనా తనను బయటికి తీసుకొచ్చే దారి చూడండి. అవకాశం ఉంటే నేను మాత్రం ఎందుకు ఊరుకుంటాను? అంటే మా అమ్మ అలా జైల్లో ఉండాల్సిందేనా? సాక్ష్యాలను బట్టి ఉండక తప్పదు. కేసు కోర్టు వరకు పోయిందంటే అటెంప్ట్ మర్డర్ కింద శిక్ష పడుద్ది. ఆగే సైతానికి బచ్చి, నీకు అమ్మ వచ్చి నాకి బిడ్డకి కొట్టిపోయింది. ఫిర్ తూ కైకు ఆయా? నరుకుతా.